నమస్తే. ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. సో వచ్చి యూనివర్సిటీకి వస్తాను అని డిసెంబర్లో ఏ విధంగా అయితే గతంలో చెప్పారు, సో అదే విధంగా యూనివర్సిటీకి వచ్చారు. అండ్ వచ్చి మీరు అడగక ముందే 1000 కోట్ల నిధులు రిలీజ్ చేస్తున్నా అని చెప్పి దానికి సంబంధించిన జియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో మాట్లాడే ఈ అంశం పైన యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఏమనుకుంటారు అని చెప్పేసి, అండ్ అలాగే మనకి ఉస్మాన్ యూనివర్సిటీకి ఆనుకొని ఇఫ్లో ఉంది. సో ఇఫ్లో యూనివర్సిటీకి సంబంధించి స్టూడెంట్ యూనియన్ లీడర్ వికాస్ మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. సో చెప్పండి బ్రో, ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు పక్కన ఇఫ్లో ఉన్నారు, సో ఆ నుంచి రెగ్యులర్ ఓయూకి వస్తూ ఉంటారు. సో ఓయూకి రేవంత్ రెడ్డి గారు రావడం అండ్ వచ్చి స్పీచ్ అంతా కూడా మీరు విన్నారు. ఒక యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఏం చెప్పబోతున్నారు? ఒక విధంగా చూస్తే ఇది చాలా అంటే చాలా ఒక యూనివర్సిటీకి 1000 కోట్లు ఈ ప్రస్తుతం ఉన్న సమయాలలో ఏ గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ వేరే రాష్ట్ర ప్రభుత్వాలు వేరే రాష్ట్రాలలో విద్యని చాలా లాస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాయి. కానీ మన ఒక విధంగా నాకు తెలంగాణ పౌరుడిగా ఉన్నందుకు, ఇంకో విధంగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న మా ఇఫ్లూ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్నందుకు ఈ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడం అనేది ఒక స్టూడెంట్ గా దీన్ని చాలా వెల్కమ్ చేయడమే కాకుండా యూనివర్సిటీస్ కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా స్టూడెంట్స్ కి ఈ 1000 కోట్లు ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది యూనివర్సిటీస్ కి. ఇప్పుడు యూనివర్సిటీ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో ఉన్న వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ 1000 కోట్లు ఎలా యూజ్ చేయాలి. ఈ 1000 కోట్లు బిల్డింగ్లు కట్టడానికి మాత్రమే కాకుండా 1000 కోట్లలో ఫెలోషిప్స్ ని తయారు చేయాలి. ఫ్రీ మెస్లు ఎట్లా భోజనాలు ఫ్రీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఊరు నుంచి గ్రామాల నుంచి వస్తారు. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నిజంగా చూస్తే ఒకవేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వెళ్ళి చూస్తే ఈ భుజాల మీద బియ్యం బస్తా వేసుకొని వచ్చే విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఎక్కడనో కాదు, ఇదే యూనివర్సిటీ లేకపోతే ఇదే పక్కనున్న బస్తీలనే ఉంటారు, ఎక్కడనో కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ని చూడాలనుకుంటే, ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం 2047 కి ఒక విజన్ వేస్తుంది అన్నప్పుడు 2047 లో కూడా ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ సిటీ ఉన్న టైంలో కూడా విద్యార్థులు అదే భుజం మీద బియ్యం బస్తాలు మోసుకొని వస్తే దానంత మళ్ళీ దారుణమైన పరిస్థితి ఉండదు. ఒకవేళ కనుక 2047 2037 ఏదైనా మీ 10 years గ్యాప్ ఈ ఫ్యూచర్ సిటీని ఇమాజిన్ చేస్తున్నాం, ఆ ఫ్యూచర్ లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉందంటే మాత్రం మనం ఒక గవర్నమెంట్ గా, ఒక స్టూడెంట్స్ గా, యూనివర్సిటీగా అందరం ఫెయిల్ అయినట్టు. ఇప్పటి నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఎట్లా అంటే 2047 లో కూడా ఎవరు కూడా బియ్యం బస్తాలు ఎత్తుకోకుండా వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొందరు విద్యార్థులు 3 పూటలు తిండి తినట్లేదు. కేవలం ఎందుకంటే కొందరు విద్యార్థులు పొద్దంతా ఎందుకు వండుకుంటారనంటే, ఒక ఆ ఆకలికి పొద్దున్న డే అంతా వండుకుంటే 2 పూటలు స్కిప్ చేయొచ్చు, రాత్రి ఒక పూట తినొచ్చు అని అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఈ 1000 కోట్లు ఓన్లీ బిల్డింగ్ల మీదే కాకుండా మోస్ట్లీ ఫెలోషిప్స్ ని పెట్టుర్రి. ఆర్థికంగా ఇబ్బందుల ఉన్న స్టూడెంట్స్ ని ఎలా పుష్ చేయాలి మీదికి, ఒక ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల నుంచి వచ్చిన కమ్యూనిటీస్ నుంచి వచ్చిన విద్యార్థులని ఒక డామినెంట్ గ్రూప్ అతనితోని ఆ ప్రివిలేజెస్ ఏవైతే ప్రివిలేజెస్ ఉంటాయో ఆ ప్రివిలేజెస్ ని ఈ గవర్నమెంట్ ఈ 1000 కోట్లలో ఇచ్చిన యూనివర్సిటీకి ఇచ్చిన 1000 కోట్ల బడ్జెట్ లో అడ్మినిస్ట్రేటివ్ దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆ 1000 కోట్ల బడ్జెట్ ని స్టూడెంట్స్ మీద యూజ్ చేయాలి. కనీసం గత 10 ఏళ్ళుగా మీరు చూసి, గతం 10 ఏళ్ళుగా మనం చూసాం. సో యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, సో ఎడ్యుకేషన్ సంబంధించి డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ చేస్తున్నాడు కూడా ఎక్కడ జియోలు కానీ వాళ్ళకి కనిపించలేని పరిస్థితి. సో చెప్పారు యూనివర్సిటీకి 200 కోట్లు ఇచ్చినాం, 200 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి, కానీ ఈరోజు డైరెక్ట్ గా జియోనే అందుకు అందరూ కూడా స్కాన్ చేయండి అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం కావచ్చు, జియో కాపీని తీసుకొచ్చి ఇవ్వడం కావచ్చు, ఎట్లా 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 చూడొచ్చు? నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 10 తరాలైనా కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడు. ఇట్లాంటి 1000 కోట్లు ఇచ్చే ముఖ్యమంత్రి రారు కూడా. మేము అంటున్నా అంటే గతంలో ముఖ్యమంత్రులను చూసినాం, ఇంకొక తర్వాత కూడా ముఖ్యమంత్రులను చూస్తాం. 1000 కోట్లు ఒక యూనివర్సిటీకి ఇచ్చే ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే రాజకీయం ఒక విధంగా చూసుకుంటే డామినెంట్ గ్రూప్ల రాజకీయమే ఉంటది. ఆ డామినెంట్ గ్రూప్స్ ఎప్పుడైనా కానీ మార్జినలైజ్ స్టూడెంట్స్ ని, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులని ఎక్కడ విద్య నుంచి దూరం చేయాలనే పరిస్థితులు ఉంటే గత 10 ఏళ్లలో మీరు చూసింది ఏదో తెలంగాణ విట్నెస్ చేసింది. అది ప్రూఫ్లు ఉన్నాయి, ఎక్కడో కాదు, అన్ని చూసినాయి. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేసినవి కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం ఒకవేళ 1000 కోట్లు ఎంత ఇచ్చిందో, 200 కోట్లు 300 కోట్లు ఇచ్చిందో అది చూపించమని చెప్పు. బేషరదే అడుగుతున్నా, అందరు స్టూడెంట్స్ కూడా అడుగుతారు, చూపించమని చెప్పు. కాకపోతే ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చారు కాబట్టి దీన్ని ఒక విధంగా ఇంకో 10 ముఖ్యమంత్రులు వచ్చిన కానీ నాకు తెలిసి అనుకున్నా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ మీటింగ్ వచ్చి విట్నెస్ అయినా ఒక హిస్టారికల్ మూమెంట్ ని విట్నెస్ అయినట్టు ఈరోజు వచ్చింది. కాబట్టి ఏమంటారంటే ఈ 1000 కోట్లని ఎలా యూజ్ చేద్దాం అనేది యూనివర్సిటీ ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నట్టు. ఇంకోటి ఇదొకటే తెలంగాణలో, ఇదొకటే యూనివర్సిటీ కాదు, మిగతా ఇంకా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. అదే 10 యూనివర్సిటీలు కూడా సేమ్ అంతే ప్రేమ చూపించాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏదో పొలిటికల్ ఎజెండాతో వచ్చి ఇక్కడ ఇది కాకుండా ఇంకా తెలంగాణలో వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లనే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా సేమ్ ఇంతే శ్రద్ధ చూపించాలని
ఒక విధంగా అంటే ఒకటే రోజులో రాదు ఏది కూడా, కాకపోతే ప్రయత్నాలు మాత్రం చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ. సో చెప్పండి బ్రో, ఎట్లా అనిపిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా అలాగే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ గా? సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారు రావడం, ఇటు 1000 కోట్ల నిధులకు సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం, సో అందరి ముందు ప్రజల ముందు పెట్టడం, సేమ్ ఫీల్ అవుతుంది? ఈ రోజు విద్యార్థులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పండగ వాతావరణం, ఏదైతే దసరా, ఏదైతే మన బోనాల పండగ ఎలా ఉంటుందో ఆ రోజు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ విధంగా తిలకించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఏదైతే 1000 కోట్ల నిధులను జీవో రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద రెండోసారి 3 నెలల వ్యవధిలో అడుగుపెట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున. మరి ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కానీ విద్యని అన్నిటిని కూడా తుంగలు తొక్కుతూ గత పాలకులు పాలించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల కోసం, వారి అభ్యున్నతి కోసం, ఏదైతే మరి నిరుద్యోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫోర్డ్, మరి అదే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి అత్యుత్తమైనటువంటి యూనివర్సిటీలు పోటీ పడే విధంగా ఈరోజు 1000 కోట్లు మంజూరు చేసి వాటితో పోటీ పడాలి మన విద్యార్థులు. ఆంధ్ర లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో కాదు, ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిచినటువంటి యూనివర్సిటీలు పోటీ పడాలి. తెలంగాణ రైజింగ్ ఎలానో అదే విధంగా ఉస్మానియా రైజింగ్ కూడా అదే విధంగా తిలకించాలని వారి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 1000 కోట్లు మంజూరు చేసి విద్యార్థులందరూ కూడా ఒక బహుమతినిచ్చారు. విద్యార్థులందరూ కూడా ఘన స్వాగతం పలికి రేవంత్ అన్నని అభినందించారు. సో గత 10 ఏళ్ళుగా చూసినాం. సో 10 ఏళ్ళుగా యూనివర్సిటీ చూసిరు, అండ్ అలాగే ఇప్పుడు 2 ఏళ్ల పాలన. సో రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళుగా ఏమి ఇవ్వలేదు, సో అలాంటి నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం సో ఏమనిపిస్తుంది? గత 10 ఏళ్ళుగా కేవలం ప్రకటనలు, ఏదైతే విద్యార్థుల్ని మభ్య పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క 2 సంవత్సరాలుగా రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఏం కావాలి, వారి ఏం కావాలో వారికి విద్యార్థుల కోసం, యూనివర్సిటీల కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి వాళ్ళకి ఏ వసతులు కావాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలని ప్రత్యేకంగా ఆ కమిటీ తెలుసుకొని నేరుగా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకొని ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నింటిలో కూడా కల్పించడం జరిగింది. ఏదైతే మరి ఆగస్టులో వచ్చినప్పుడు ఏదైతే వసతి గృహాలు కానీ, డిజిటల్ లైబ్రరీ కానీ, ఏదైతే ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేశారు. అదేవిధంగా ఈరోజు డిసెంబర్ 10న వచ్చి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన 1000 కోట్ల నిధులను ఇచ్చి ఒక 10 తరాలకు కూడా ఎన్నడూ కూడా డోకా లేనటువంటి నిధులకి ఈరోజు కేటాయించి విద్యార్థులందరికీ కూడా ఒక బహుమతినిచ్చారు. అదే విధంగా ఏదైతే మనం చూసినాం గత 10 సంవత్సరాలుగా తొంగలో తొక్కారు విద్యని, ఎక్కడ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ లేవు. కానీ ఏదైతే మరి రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 కోట్లు కేటాయించిన తర్వాత త్వరలోనే ఇక్కడ సంబంధించినటువంటి 1000 మంది ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటది. మరి ఇక్కడ ఏదైతే సంబంధించినటువంటి కొత్త భవనాలను కూడా నిర్మిస్తామని వారు స్వయంగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు కూడా ఎన్నికలు త్వరలో ఏదైతే నియామకం జరుగుతుందని కూడా వాళ్ళు ప్రకటించడం పోయినా కానీ మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెబుతా ఉన్నాం. త్వరలో ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఆక్స్ఫోర్డ్ కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పోటీ పడే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ పరుగులు తీస్తుందని కూడా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా నేను చెప్తా ఉన్నాం.